ప్రైజ్ లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో నేటికి అనేక సమాధులు మూయబడి ఉండగా యేసు ప్రభు వారి సమాధి ఒకటే ఖాళీగా ఉంది, తెరవబడి ఉంది. దీనినే నేడు గార్డెన్ టోమ్ అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడే యేసు ప్రభు వారు సమాధిలో నుండి మృత్యుంజయునిగా తిరిగి లేచారు. ఇది పాత యెరూషలేములోని డమస్కస్ గేటు వెలుపల ఉంది. ఈ ప్రదేశాన్ని 19వ శతాబ్దంలో బ్రిటిష్ జనరల్ అయిన చార్లెస్ గోర్డన్ కనుగొన్నారు. 1 సంవత్సరం పాటు పూర్తిగా సమయాన్ని కేటాయించి అనేకుల సహకారంతో పాత యెరూషలేము వెలుపల రాతి గుట్టను కనుగొన్నారు. ఇది పుర్రె ఆకారంలో ఉంది. ఇదే కపాలమనబడిన స్థలమైన గోల్గోతా. ఇక్కడే హోలీ సెపల్కర్ అనే చర్చి కట్టబడింది. ఇది క్రీస్తు శకం 326వ సంవత్సరం నుండి 330వ సంవత్సరం మధ్య తొలి క్రైస్తవ రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ది గ్రేట్, అదేవిధంగా ఆయన తల్లి అయిన హెలీనా చే నిర్మించబడింది. ఇవి నేటికి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారనుటకు సజీవ సాక్ష్యాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా ప్రపంచానికి ఆయన ఎటువంటి సందేశములు ఇచ్చారంటే, మొట్టమొదటిగా దేవునికి మరణం లేదు అనే సందేశాన్ని ఇచ్చారు. రెండవదిగా తనను విశ్వసించే వారిని, తనను అనుసరించే వారిని తన వలె మహిమా దేహముతో వారి మరణాంతరమున తిరిగి లేపగల సర్వశక్తి గల దేవుడను నేనే అనే సందేశాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. మూడవదిగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారు. అంటే పరలోకం ఉందని, పరలోకమునకు చేరే మార్గము ఆయన ఒక్కరే అని, పరలోకంలో నిత్య జీవం ఇచ్చే దేవుడు ఆయనే అని సందేశాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. నాలుగవదిగా మరణాంతరమున అసలు జీవితం ప్రారంభమవుతుందని, దానికి అంతమే లేదనే సందేశాన్ని యేసు ప్రభువారు తెలియపరిచారు. ఐదవదిగా తన పుట్టుక మరణమును గురించి, పునరుద్ధానమును గురించి సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమనే సందేశాన్ని యేసు ప్రభువారు తెలియపరిచారు. ఆమేన్.